హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. వంటకి టైం అయిపోయింది. కాయగూరలు ఏమి లేవని ఆలోచిస్తున్నారా? అయితే ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు. అంత బాగుంటుంది ఈ కర్రీ. ఈ కర్రీ నేను మిల్క్తో చేస్తున్నా. మిల్క్, ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి, ఉప్పు, కారం, ధనియాల పొడి అంతే. ఇందులో ఏ మసాలాలు ఏం వేయట్లేదు. ఒకసారి అయితే నేను ఎలా చేస్తానో చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఆయిల్ అయితే వేసేసుకున్నాం. ఈ ఆనియన్స్ అయితే బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. ఇదిగో మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా గోల్డ్ కలర్ రావాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వకపోతే కర్రీ కొంచెం తినలేము. ఎందుకంటే ఈ ఉల్లిపాయ ముక్కలు పంట కింద పడతాయి కదా, అందుకని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే సగం కర్రీ ఇక్కడే అయిపోయినట్టే మనకి. ఇప్పుడైతే నేను సాల్ట్ వేసుకుంటున్నా. కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నా. ఇక్కడే సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకుంటున్నా. పసుపు వేసుకున్న తర్వాత కర్రీకి మనకి కారం కావాలి కదా, ఎంత కారం కావాలో అంత కారం కూడా వేసేసుకుంటున్నా. వేసుకుని ఇందులో కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నా. అంతే, ఇంకేం మసాలాలు అయితే ఏం వేయను. కొంచెం ఒక్క స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకుంటున్నా. ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఇదైతే ఈ ఉప్పు, కారం, ధనియాల పొడి వేసాం కదా మనము, ఇదైతే ఒకసారి ఆయిల్లో ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఈ ఆనియన్స్కి ఉప్పు, కారం పట్టేలాగా ఒక 2-3 సార్లు అయితే ఇలా కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసు తీసుకుంటున్నాను నేను. ఒక 4-5 మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నా. ఈ ఆనియన్స్కి ఒక చిన్న గ్లాసు నేను మిల్క్ తీసుకుంటున్నా. పచ్చివే, వేడి చేసినా పర్లేదు, కానీ పచ్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కర్రీ. అయితే పాలు పోసిన తర్వాత సిమ్లో పెట్టుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు ఇది కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే మనం పాలు పోస్తాం కదా, ఈ పాలు మళ్ళీ అడుగు పట్టేసి కూర అయితే మాడిపోతుంది. అందుకని పాలు పోసిన తర్వాత సిమ్లోనే పెట్టుకుని కలుపుతూనే ఉండాలి. ఆయిల్ పైకి తేలుతుంది. పాలు పోసిన తర్వాత ఆయిల్ పైకి తేలిందంటే కర్రీ అయితే మనకు రెడీ అయిపోయినట్టమాట. ఇక్కడ చూసారా, మిల్క్ వేసాను కదా, ఇది వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి. ఒక టైం ఏం పట్టదు మనకి, ఒక 4-5 నిమిషాల్లోనే కర్రీ అయితే మనకు రెడీ అయిపోతుంది. ఇది ఇలా కలుపుతూనే ఉండాలి. కలుపుతూ ఉంటే ఇక్కడ ఆయిల్ పైకి తేలిందంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. చాలా తొందరగా అయిపోతుంది. కాకపోతే మనం కొంచెం కలపాలి అంతే, అంతకుమించి ఏం లేదు. కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఇక్కడ మిల్క్ వేసిన తర్వాత చూసారా, ఇక్కడ పొంగుతుంది కదా, అది పాలు విరుగుతున్నాయి అన్నమాట. అది కలుపుతూ ఉండాలి అలాగా. ఇలా కలుపుతూ ఉండగా మనకి కర్రీ అయితే తొందరగానే అయిపోతుంది. పెద్ద ప్రాసెస్ ఏం కాదు. కాకపోతే కొంచెం పాలు వేసిన తర్వాత కలపాలి అంతే. ఇది ఇలా కలుపుతూ ఉండగానే కర్రీ అయితే మనకు రెడీ అయిపోతుంది. చూస్తుండగానే చూసారా, ఆల్మోస్ట్ దగ్గర పడింది కర్రీ. ఇంకొక నిమిషం 2 నిమిషాలు అయితే కర్రీ మనకు పూర్తిగా అయిపోతుంది. ఈ కర్రీ ఎవరైనా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి నచ్చితే ట్రై చేయండి. చూసారా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది అన్నంలాగా అయితే చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.